వైసీపీ ప్రభుత్వ హయాంలో నిర్వహించిన గ్రూప్ 1 పరీక్షల్లో అక్రమాలు జరిగాయని సాప్ చైర్మన్ రవి నాయుడు ఆరోపించారు. 14 మంది నిరుద్యోగులు ఆ సమయంలో చనిపోయారని తెలిపారు. గ్రూప్ 1 లో అవినీతి జరిగిందంటూ సాప్ చైర్మన్ రవి నాయుడుతో మా ప్రతినిధి గోపీనాథ్ ఫేస్ టు ఫేస్. గతంలో జరిగినటువంటి గ్రూప్ 1 పరీక్షలకు సంబంధించి భారీగా అక్రమాలు జరిగాయి. దీనికి నైతిక బాధ్యత వహిస్తూ ప్రస్తుత పులివెందుల ఎమ్మెల్యే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాజీనామా చేయాలంటూ కూడా స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ రవినాయుడు గారు డిమాండ్ చేస్తున్నారు. సరే, ఎందుకు రాజీనామా చేయాలి? ఏం అక్రమాలు జరిగాయి? నిజంగానే చింతించాల్సిన విషయం. గ్రూప్ 1 అనేది రాష్ట్రంలో అతిపెద్ద మన నోటిఫికేషన్. ఎవరన్నా సివిల్స్ తర్వాత ఈ రాష్ట్రంలో రాసే ఎగ్జామ్ ఏదన్నా రాష్ట్ర స్థాయిలో గ్రూప్ 1 అనేది ఆర్డీఓ స్థాయి కానీ డిఎస్పి స్థాయి అధికారి కానీ కీలకమైన పదవులన్నీ బాధ్యతలు ఏవైతే అధికార యంత్రాంగం ఉందో అది ఏపీపీఎస్సీ ద్వారా స్వయం ప్రతిపక్ష సంస్థ, అది కూడా గవర్నర్ డిసైడ్ చేసే బాడీ. ఆ బాడీ ద్వారా నోటిఫికేషన్స్, అలాంటి నోటిఫికేషన్ 2018లో నిరుద్యోగుల కోసం అప్పటి ముఖ్యమంత్రి ఇప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. ఎగ్జామ్ కండక్ట్ చేయాలని ఇచ్చాం, ఎగ్జామ్ నోటిఫికేషన్ ఇచ్చాం, ఎగ్జామ్ డేట్ ఇచ్చాం. దాంట్లో ఏమని ఇచ్చాం? మాన్యువల్గా కరెక్షన్ చేయాలి అని స్పష్టంగా నోటిఫికేషన్ ఇచ్చాం. బహుశా నిరుద్యోగుల దురదృష్టమో 14 మంది చనిపోవాలని రాత రాసిందో ఏంటో తెలియదు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చారు. వచ్చిన తర్వాత ఒక పెద్ద స్కామ్కు తెరలేపారు. వాళ్ళకు కావాల్సిన వాళ్ళని, వాళ్ళ బంధువుల్ని ఆర్డీఓలుగా, ఎంపీడీఓలుగా, డిఎస్పీలుగా, ఎక్సైజ్ ఆఫీసర్లుగా తెచ్చుకునేదానికి ఒక స్కెచ్ తాడేపల్లి ఇంట్లో జరిగింది. ఆ స్కెచ్ ప్రకారమే అప్పటి ఏపీపీఎస్సీ చైర్మన్ ఉదయ్ భాస్కర్ గారిని బెదిరించారు, భయపెట్టారు, రాజీనామా చేయమన్నారు. ఆయన లొంగల లాస్ట్కి ఆయన ఛాంబర్ కూడా బిగాలేశారు. కావాలంటే మీరు విజువల్స్ ఉన్నాయి, చూసుకోండి. ఆయనకు అంత అవమానం చేసినా ఆయన నిజాయితీ కలిగిన అధికారిగా, ఆఫీసర్గా, ఒక ఉపాధ్యాయ వృత్తిలో నుంచి వచ్చిన ఆయన చాలా కఠినంగా వ్యవహరిస్తే ఏం చేశారు? ఆయన్ని పూర్తిగా ఆయన అధికారాలను పక్కన పెట్టి ఆయనతో ఎవరు మాట్లాడాల్సిన పర్లేదు. ఏపీపీఎస్సీ మెంబర్లుగా ఉన్న అతను అనుచరుడు ఎవరైతే ఉన్నారో సలాం బాబు, ఒకప్పటి విద్యార్థి సంఘ రాష్ట్ర అధ్యక్షుడు, అతన్ని ముందు పెట్టి దీన్ని ప్రక్రియను మొదలుపెట్టారు. తర్వాత ఎవరైతే సీతారామన్ అతన్ని ఆఫీసర్ని తెచ్చారు. అక్కడ ఇంకో పెద్ద స్కామ్ తెరలేపారు. కోర్టు ముటిక్కేసింది. డిజిటల్ మూల్యాంకనం చేయడానికి లేదు, మాన్యువల్గా చేయండి అని చెప్పింది. మళ్ళీ మాన్యువల్ మూల్యాంకనానికి వెళ్ళారు. అక్కడ ఏం జరిగింది? ఫస్ట్ ఫేజ్లో కరెక్షన్లు మొదలైతే ఎట్ట పడితే వాళ్ళకి కావాల్సిన విధంగా కరెక్షన్ చేసుకున్నారు. దాని మీద మళ్ళీ అభ్యర్థులు కోర్టులకు వెళ్ళారు. మళ్ళీ ఇంకో ప్రక్రియ మొదలైంది. ఇంకో ప్రక్రియ ఏంటి? హాయ్లాండ్కి ఏది ఏపీపీఎస్సికి సంబంధించిన ఓఎంఆర్ షీట్స్ని, వాళ్ళు రాసిన ఎగ్జామ్ పేపర్స్ని హాయ్లాండ్కి, ఒక ప్రైవేట్ రిసార్ట్కి 84 రోజులు తరలించారు. వితౌట్ ఆర్డర్, వితౌట్ డిస్కషన్. అక్కడ అది పెద్ద స్కామ్. ఇంకొక స్కామ్కు రూపకల్పన చేసింది. ఎవరితో కరెక్షన్ చేయించారు హాయ్లాండ్లో? ఆటో డ్రైవర్లతో, పనోళ్ళతో, ఎలక్ట్రీషియన్స్తో, తర్వాత తాపీ మేస్టులతో. ఏది కాబోయే ఆర్డీఓ స్థాయి అధికారి అంటే ఒక 10 ఏళ్ళు పనిచేస్తే కంఫర్ట్ ఐఏఎస్ ఆఫీసర్ అవుతారు. ఐఏఎస్ స్థాయి అధికారులని వీళ్ళు డిసైడ్ చేసే విధంగా కరెక్ట్ చేయించారు. ఇది ఏమనాలి వీళ్ళని? అక్కడి నుంచి ఇంకో స్కామ్ ఉంది. అక్కడ వాళ్ళు కరెక్షన్ చేసేది రాలా. అక్కడ మార్కర్లు, వైట్నర్లు ఎలా పడితే అలా చేస్తే దాని మీద కోర్టుకు వెళ్ళారు. మళ్ళీ మూడోది ఏమైంది? మళ్ళీ వెనక్కి తీసుకొని వచ్చి మళ్ళీ కరెక్షన్ చేశారు. దాని తర్వాత ఏం చేశారు? వీళ్ళకి కావాల్సిన అభ్యర్థుల కోసం ఏదైతే 414 మార్కులు వచ్చిన వాళ్ళకి 40 మార్కులు, 370 మార్కులు వచ్చిన వాళ్ళకి 70 మార్కులు వేసి వీళ్ళకి కావాల్సిన వాళ్ళు పైకి తీసుకొని వచ్చి పోస్టింగ్స్ ఇచ్చే ప్రక్రియను మొదలుపెట్టారు. స్పష్టంగా ఉంది ఎంతమందికి మార్కులు తగ్గాయి, ఎంతమందికి మార్కులు పెరిగాయి. అది ఏదైతే సిట్ రిపోర్ట్లో ఉంది. ఇవన్నీ చూసిన తర్వాత నిజంగానే మనం బాధేస్తుంది. మొత్తం మీద గ్రూప్ 1 పరీక్షలకు సంబంధించి గతంలో భారీగా అక్రమాలు జరిగాయి. దీనికి నైతిక బాధ్యత వహిస్తూ ప్రస్తుత పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి రాజీనామా చేయాలి, దీనిపైన మరింతగా అంటే ఆయన బాధ్యత తీసుకోవాలంటూ కూడా సాప్ చైర్మన్ రవినాయుడు గారు